జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ విషయంలో మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్ నగర్ లో మేయర్, డిప్యూటీ మేయర్ అలాగే కమిషనర్ ఇంటి ట్యాక్స్ వసూళ్ల విషయంలో, తాయి బజార్ వసూళ్ల విషయంలో ఎవరైనా నీటి బిల్లు చెల్లించకపోతే గడ్డపార పారా పట్టుకుని నల్లా కలెక్షన్ తీసేస్తామంటూ బెదిరించే విషయంలో, ఇల్లు కడితే ఇండ్ల పర్మిషన్ల కోసం తిరిగే చిత్తశుద్ధి, జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం పైన మరియు జవహర్ నగర్ రహదారి గుండా చెత్త బండ్లు వెళ్లవద్దు అని ఆపే చిత్తశుద్ధి లేకపోవడం కాంగ్రెస్ పాలకులకు సిగ్గుచేటు అని బీజేపీ నేత రంగుల శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇదే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ విషయంపై పార్లమెంట్ లో మాట్లాడి కోర్టుకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం ఎందుకు సిటీ నలుమూలల్లో మినీ డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరమంటూ మల్కాజ్గిరి మేడ్చల్ నుండి గెలుచున్న రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యంపై ఎందుకింత చిన్న చూపు అన్నారు. ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం సిటీ నలుమూలల మినీ డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేసి వెంటనే ఇక్కడ ఉన్న చెత్తను తీసివేయాలని రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నామని, లేని పక్షాన రాష్ట్ర బీజేపీ పార్టీ డంపింగ్ యార్డ్ పై పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుప్పాది అనవసరంగా సిటీలో చెత్తను తెచ్చి ఇక్కడ మా దాదాపు 10 లక్షల మంది ప్రాణాలతో చెలగటమాడి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం గంగలు గడిచిపోయింది మా జవహర్ నగర్ ప్రజల ఉసురు దాకి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ఏ విధంగా చెత్తను తెచ్చేస్తుంది. చూసిందా, ఇది మెయిన్ రోడ్ దగ్గరనే తడి చెత్త, పొడి చెత్త అది దొంగ మాటలు చెప్పడము, అదేవిధంగా ఎటువంటి రసాయనిక చర్యలు లేకుండా సిటీల్లో చెత్తను మొత్తం తెచ్చి ఇక్కడ వేసి పడేస్తాం. గద్దెలు కార్లు ఎట్లా తిరుగుతున్నాయా, రోడ్డు పక్కకు కూడా, ఇది నియర్ బై రోడ్డు పక్కకు ఈ విధంగా సాఫ్ చేసి రోడ్డు పక్కకు కూడా ఎటువంటి రసాయన చర్యలు పాటించకుండా, ఎటువంటి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను పట్టించుకోకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెత్తను తెచ్చి మా జవహర్ నగర్ చుట్టుపక్కల దాదాపు 10 లక్షల మంది ప్రాణాలతో చెలగడం ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏమన్నావు, ఇదే డంపింగ్ యార్డ్ గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేను కొట్లాడి ఈ డంపింగ్ యార్డ్ తీపిస్తా అన్నావు. పార్లమెంట్లో డంపింగ్ యార్డ్ నుంచి మాట్లాడినావు. మళ్ళీ నువ్వు సీఎం అయినాక నీకు పోస్ట్ లేదా, మళ్ళీ నీకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదా? ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది? ఇవాళ తడి చెత్త, పొడి చెత్త అని సిటీలో డబ్బాలు పెట్టి ఇవాళ చెత్తను తీసుకొచ్చి ఇష్టం వచ్చిన పడేసి ఎంతమంది ప్రాణాలతో చెలగడమాడుతున్నారు. మాకు చుట్టుపక్కలున్న గాలి, నీరు, వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది. మా ప్రాణాలతో చెలగడం హక్కు మీకు ఓడిచ్చిరు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేసి మా జవహర్ నగర్ కానీ చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల వరకు 15 లక్షల పైన ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నీ ఘనకార్యం చూడు ఏం చేస్తున్నావో. చెత్తను తెచ్చి అట్లా పడేసి ఇలా రోడ్లతో కెమికల్ చల్లుకుంటా మా ప్రజలు చెలగాటం ఆడుతున్నావు. ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గది పట్టిందో అంతకైనా ఘోరమైన పరిస్థితికి వస్తుంది. ఇక్కడ ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ మీకు సిగ్గుశరం ఉండాలి. మీరు ప్రజల కోసం పనిచేస్తున్నా, మీరు మీ ఆస్తులు కాపాడుకొని పనిచేస్తున్నా. ఇప్పుడు ఎవరైతే కొత్త మేయర్ ఏదో శాంతి కోటేజీగాడని ఒక డిప్యూటీ మేయర్, ఆయన అయితే ఎన్నో రోజులు అంది జవహర్ నగర్ పట్టిన శని, ఇప్పటికి కూడా ఇటువంటి సమస్య వల్ల స్పందిస్తలేరు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఆయన ఇల్లులు కడితే ఇల్లు గారు పోతుండు, ట్యాక్సుల కోసం